తంత్రశాస్త్రంలో చెప్పబడిన 64 మంది యోగినులలో చావలాదేవి ఒకరని చెబుతారు. మరి తంత్ర శాస్త్రంలో చెప్పబడిన యోగినులు ఎవరు, చావలాదేవి ఎవరనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పరమశివుడు జలంధరుడిని సంహరించిన తర్వాత యోగినులను యుద్ధరంగానికి పిలిపించి ఆపై వారిని జలంధరుడి యొక్క మాంసాన్ని తిని రక్తాన్ని త్రాగమని ఆజ్ఞాపించాడు. యోగినులు అంటే సప్త మాతృకలు. ఇక అప్పటి నుండి ఈ యోగినులు శ్మశానాలలో మరియు యుద్ధరంగాలలో సంచరిస్తూ అక్కడ పడి ఉండే మృతదేహాల యొక్క మాంసాన్ని ఆరగిస్తూ జీవించడం ఆరంభించాయి. పూర్వం యుద్ధానికి వెళ్లే రాజులు, సైనికులు ఈ యోగినులను ఆరాధించడం ద్వారా యుద్ధంలో విజయాలను సాధిస్తూ ఉండేవారని చెబుతారు. ఇక చావలాదేవి ఈ విషయానికి వస్తే సంపదలకు, సంతోషానికి మరియు రసవాద సంబంధ ద్రవాలకు అధిదేవతగా చావలాదేవి అనే యోగిని ఉంటుందని తంత్ర శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ దేవతలను హిమాలయ ప్రాంతాలలో ఉండే ప్రజలు ప్రముఖంగా పూజిస్తారు. హిమాలయ పర్వతాల్లో ఉన్న అటవీ ప్రాంతాలలో ఈ దేవత అదృశ్య రూపంలో సంచరిస్తుందని, కొన్ని సందర్భాల్లో మనుషులకి కూడా దర్శనమిచ్చిందని హిమాలయ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇప్పటికీ బలంగా విశ్వసిస్తున్నారు. కౌలంతక వర్గ వృత్తాంతంలో చెప్పబడిన సమాచారం ప్రకారం హిమాలయాల్లో శ్వేత చిత్తార అనే ఒక అరుదైన మొక్క పెరుగుతూ ఉంటుంది. ఈ మొక్క చాలా మహిమగలదని చెబుతారు. ఈ మొక్కకి యోగిని చావలాదేవి అధిపతిగా ఉంటుంది. అయితే ఈ దేవతని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందిన వారికి మాత్రమే ఆ మొక్కని సంపాదించగలిగే శక్తి వస్తుందని నమ్ముతారు. ఇదిలా ఉంటే కొన్ని దశాబ్దాల క్రితం హిమాలయ పర్వతంలో ఉన్న ఒక చావలాదేవి ఆలయంలో పూజలు చేయడానికి ఒక వ్యక్తి వెళ్లగా అప్పుడు ఆ వ్యక్తి ఆలయ పరిసరాల్లోని ఆ దేవతకు పాయసం చేసి నైవేద్యంగా పెట్టాలనుకున్నాడు. ఇక పొయ్యి పైన ఒక కుండలో పాయసాన్ని తయారు చేయడం మొదలుపెట్టాడు. అయితే అన్ని ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న ఆ వ్యక్తి కుండలో పాయసాన్ని కలపడానికి మాత్రం గరిటె మర్చిపోయాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాని ఆ వ్యక్తి అక్కడ పక్కనే ఉన్న ఒక విచిత్రమైన నిమ్మ చెట్టు కొమ్మను విరగ్గొట్టి దానితో కలిపాడు. అప్పుడు విచిత్రంగా ఆ కుండలో పాయసం గడ్డకట్టింది. దాంతో పాయసం నైవేద్యం పెట్టలేక ఆ కుండని తీసుకుని ఇంటికి వెళ్లి చూడగా అందులో పాయసం బదులు బంగారం ముద్ద కనబడింది. ఇలా జరగడానికి కారణం చావలాదేవి మహిమే అని ఆ వ్యక్తి భావించాడు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.